నమస్కారం అండి అందరికీ. ముందుగా గణేష్ బాబు తరపున మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. అయితే గణేష్ బాబుకి రేగి పళ్ళ వేడుక ఎలా జరిగింది అనేది ఈ వీడియోలో చూసేయండి. అయితే రేగి పళ్ళు పోయడానికి ముందు మేమేమేం తీసుకున్నాము అంటే రేగి పళ్ళు తీసుకున్నాము. అలానే ఇవైతే గులాబీ పువ్వుల రెక్కలనమాట. మేము ఉండేది కొంతమందే కాబట్టి కొంచెం కొంచెమే తీసుకున్నాము. ఇంకా స్వీట్ కోసం అయితే చెరుకు గడలు దొరకలేదు కాబట్టి చాక్లెట్స్ అయితే తీసుకున్నాము. ఆ తర్వాత ఇంకా ఫ్లవర్స్ ఇంకా కాయిన్స్ కూడా తీసుకొని మొత్తం కలుపుకున్నాం అనమాట. చూస్తున్నారు కదా ఇక్కడ చూస్తున్నట్లుగా మేము మొత్తం కలుపుకున్నాము. ఇక కలుపుకున్న తర్వాత ఫస్ట్ నేనే అంటే గణేష్ బాబు అమ్మని కాబట్టి ఫస్ట్ నేనే పోయాలని కింద కూర్చున్నాను. కానీ కింద కూర్చొని వద్దు పైకి లేచి వంగోని పోయమని చెప్పి మా అమ్మ చెప్తే సరేలే అని లేసానమాట. లేచి ఫస్ట్ నేనే పోస్తున్నాను బాబుకి రేగి పళ్ళు. అయితే ఎలా పోయాలి అనేది నాకు తెలియదు కాబట్టి మా అమ్మ అయితే అలా ఒకసారి దిష్టి తీసి తర్వాత తల మీద పొయ్యి అని చెప్పేసి చూపిస్తుంది. నేను అలానే పోస్తున్నాను. ఇక ఫస్ట్ టైం అయితే బాబుకి పోసాము. మేము లాస్ట్ ఇయర్ కూడా భోగి పళ్ళ వేడుక చేసాము. కానీ అప్పుడు అలా దిష్టి తీయకుండానే పోసేసామన్నమాట. అప్పుడు మాకు తెలియలేదు కాబట్టి ఇప్పుడు ఇలా తెలుసుకొని ఇలా అయితే చేసాము. చూసారా బాబు ఎలా పోయించుకుంటున్నాడో రేగి పళ్ళు. చాలా బాగా ఆడుకున్నాడనమాట వాడు చూడండి. ఆ తర్వాత నేను పోసిన తర్వాత అయితే మా అమ్మ అంటే గణేష్ బాబు వాళ్ళ అమ్మమ్మ అయితే రేగిపళ్ళు పోస్తుంది. చూడండి మా అమ్మ ఎలా దిష్టి తీస్తుందో. మొత్తం దిష్టి పోవాలి, ఆ శివయ్య ఆశీర్వాదం ఎల్లప్పుడూ నీపై ఉండాలి అనుకుంటూ ఆశీర్వదించుకుంటూ అయితే భోగి పళ్ళు పోస్తుందనమాట. చూడండి గణేష్ బాబు అయితే కింద మంచిగా రేగిపళ్ళు చాక్లెట్స్ అన్నీ ఏరుకుంటూ తింటున్నాడనమాట. ఆ తర్వాత అయితే మా తమ్ముడు అంటే గణేష్ బాబు వాళ్ళ మావయ్య అనమాట. మావయ్య అయితే ఇక గణేష్ బాబు మీద రేగిపళ్ళు పోసేశాడు. ఇక పోసిన తర్వాత అయితే మా అమ్మ కూడా వెళ్ళిందనమాట. మా అమ్మ కూడా జాయిన్ అయ్యింది. ఇద్దరు కలిసి పోసేశారు. రేగిపళ్ళు పోసిన తర్వాత అయితే గణేష్ బాబు వాళ్ళ మావయ్య చూడండి, రారా మామ ఇక మనం ఫొటోస్ వీడియోస్ తీసుకుందామని చెప్పేసి అలా కూర్చున్నాడనమాట. ఆ తర్వాత నేను మళ్ళీ ఒకసారి నేను ఒళ్ళో కూర్చోబెట్టుకొని పోస్తానని చెప్పేసి బాబుని ఒళ్ళో కూర్చోబెట్టుకొని పోస్తున్నాను. నా శారీ అయితే ఎటు దటే పోతుందని చెప్పి మా అమ్మ సర్దుతుందనమాట. చూడండి గణేష్ బాబు చాక్లెట్స్ తింటున్నాడు. తినుకుంటూ కూడాను రేగిపళ్ళు మంచిగా పోయించుకున్నాడు. గణేష్ బాబు వాళ్ళ డాడీ అయితే రాలేదు, కొంచెం వర్క్లో ఉండి రాలేదనమాట. సో మేమే ఉన్నాము. ఆ తర్వాత మా అమ్మ మా నాన్న అంటే గణేష్ బాబు వాళ్ళ తాతయ్య అమ్మమ్మ అయితే ఇద్దరు కలిసి అయితే రేగిపళ్ళు పోస్తున్నారనమాట. చూడండి కింద అయితే గణేష్ బాబు మంచిగా చాక్లెట్స్ తినుకుంటూ ఉన్నాడు. ఏడవట్లేదు, మంచిగా నవ్వుకుంటూ ఉన్నాడనమాట. చూస్తున్నారు కదా ఎంత బాగా పోయించుకుంటున్నాడో అసలు. ఆ తర్వాత మా అమ్మ నాన్న ఇద్దరు పోసిన తర్వాత నేను ఇంకా మా అమ్మ ఇద్దరం కలిసి అయితే రేగిపళ్ళు పోసాము బాబుకి. ఆ తర్వాత మా తమ్ముడు అంటే గణేష్ బాబు వాళ్ళ మావయ్య అయితే చాక్లెట్స్ తినిపించుకుంటూ మళ్ళీ ఫొటోస్ అయితే దిగాడు. ఆ తర్వాత కాసేపు గణేష్ బాబుని అలానే ఆడిపించాము. చాక్లెట్స్ తీసియండి తింటాను అని ఎలా ఇస్తున్నాడో చూడండి అసలు. ఎంత ముద్దుగా నవ్వుతున్నాడో, ఎంత బాగా ఆడుకుంటున్నాడో. అలానే ఆడుకుంటున్నాడు కదా, కాసేపు ఆడనివ్వండి అని చెప్పేసి అలానే చాలాసేపు ఆడిపించాము ఆ పువ్వులలోనే. ఎలా నవ్వుతున్నాడో చూడండి బోసి నవ్వుల బాబు. ఇక ఇలా పోసుకుంటూ ఒక 2-3 వీడియోస్ ఫొటోస్ అయితే తీసేసాము బాబుకి. తీసిన తర్వాత అయితే చూసారా ఇక్కడ దిష్టి అయితే తీసామన్నమాట. హారతితో హారతి ఇచ్చేసాము ఒకసారి బాబుకి. మా అమ్మ చెప్తుందనమాట ఎలా ఇవ్వాలి అని చెప్పేసి. వెనకాల అయితే బాబు కోసం దిండు పెట్టాము పడిపోతాడని. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి.